హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈవో ఝాన్సీ ఐసిడిఎస్ అండి, బుట్టాయిగూడు. ఈ వీడియో వచ్చేసి 6 days జ్ఞానజ్యోతి ట్రైనింగ్ అండి. జడ్పీ హై స్కూల్లో 6 days ట్రైనింగ్ అయితే జరిగింది. ఇక్కడ హెచ్ఎం మేడంకి చిరు సత్కారం అయితే మా ఐసిడిఎస్ నుంచి చేస్తున్నాం అనమాట. ఈ 6 days కూడాను మంచి వెన్యూతో పాటు అండి అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా మేడం చాలా ప్రత్యేకంగా మమ్మల్ని అయితే చూశారు. చేసుకుని 10th క్లాస్ పిల్లలు ఉన్నా సరే వాళ్ళ ఎడ్యుకేషన్ కొంచెం స్టడీ అది ప్రాబ్లం అనిపించినా కూడా కాదనలేక మనల్ని కూడా గౌరవించి మన డిపార్ట్మెంట్ని మనకి కూడా గౌరవం ఇచ్చి మనకి వెన్యూ అయితే ఇచ్చారు. ఈ 6 days కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి మంచిగా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళతో పాటు మనల్ని కూడా పిల్లలుగా భావించి మంచిగా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చేశారు మేడం. మా ఐసిడిఎస్ బుట్టాయిగూడెం నుంచి థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే ఇక్కడ వెన్యూకి వచ్చేసి మన సిఆర్పి రాజు గారు, భాను గారు వాళ్ళు కూడా మనకి చాలా సర్వీస్ అందించారండి. మార్నింగ్ రూమ్స్ క్లీన్ చేయించడం దగ్గర నుంచి కూడా మనకి టీ, స్నాక్స్, అలాగే లంచ్ అసలు దేనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వీస్ అయితే బాగా చేశారండి. వెంకటలక్ష్మి గారు వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూర్చొని మాస్టర్ డయాస్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ అలాగేనండి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి మార్నింగ్ నుంచి కూడా శానిటేషన్ వర్కర్స్ ఇద్దరు కూడా చాలా హెల్పింగ్గా ఉండేవాళ్ళండి. మనం ఈవినింగ్ టైంలో అంటే క్లాస్ అయిపోయిన వెంటనే మనం ఎలా పడితే అలా వెళ్ళినా కూడా మార్నింగ్ వచ్చేసరికి చక్కగా క్లీన్ చేసేసి మళ్ళీ క్లాసు అట్మాస్ఫియర్ అనేది కల్పించారు. వాళ్ళిద్దరు కూడా మా తరఫు నుంచి మా ఐసిడిఎస్ బుట్టాయిగూడెం నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే స్కూల్ టీచర్స్ అండి, మాస్టర్ కేఆర్పి అయినా కూడా డిఆర్పిగా ఇక్కడ ఉన్నారు. అంటే మన ప్రాంతీయ అభిమానం కావచ్చు, మన అనే అభిమానంతో సారు స్టేట్ లెవెల్ రీసోర్స్ పర్సన్ అయినా కూడా ఆర్పీగా వచ్చారు ఇక్కడ. తర్వాత స్వాతి మేడం అలాగే జానకి మేడం వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నా కూడా పూర్తి స్థాయిలో ఎవరికి అంత సబ్జెక్ట్ రాదు, కానీ మనకంటే ఎక్కువగా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకొని వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఏంటంటే చిన్న పిల్లలకి టీచ్ చేయడం వేరు, పెద్దవాళ్ళకి మనకి టీచ్ చేయడం అనేది వేరుగా ఉంటుంది. కొంచెం భయపడ్డారు, కానీ వాళ్ళు ఎంత సబ్జెక్ట్ అయితే నేర్చుకొని మనకు అందించారో నిజంగా మనకు పూర్తి స్థాయిలో అయితే చాలా వరకు సబ్జెక్ట్ మంచిగా అందించారండి. మా అందరి తరఫున కూడా ఇంకా చూసినట్టయితే 6వ రోజు చాలా ఈ విధంగా అయితే మాకు జరిగిందండి ట్రైనింగ్ క్లాసు. హెచ్ఎం మేడం గారిని సత్కరించడం, అలాగే ఆర్పీఎస్ని అందరిని కూడా సత్కరించడం అనేది బాగా జరిగిందండి. కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీరందరితో పాటు ఆర్పీ కూడా సన్మానం చేయడం జరిగిందండి. ఆర్పీస్ అందరం కూడా చాలా హ్యాపీగా అయితే ఈ ట్రైనింగ్ క్లోజ్ అయితే చేసాము. గురువుల్ని సన్మానించడం అనేది చాలా అదృష్టం ఉండాలండి, అది అందరికీ రాదనమాట. ఈ 6 days ట్రైనింగ్ తీసుకున్న అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా మంచిగా ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుకుంటున్నాను.